ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాం. మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఉదయకాల సంబంధు దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తూ వచ్చినప్పుడు, మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరం వినపడను. మొదటి రాజులు 19:12 దేవుని వాక్యం చూసినట్లయితే మిక్కిలి నిమ్మళముగా ఉన్న సమయంలో దేవుడు స్వరం విన్నాడు. ఏలియా యొక్క జీవితాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, బదిరి వృక్షం కింద నిరుత్సాహంలో చింతపడతా బాధలో ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి పరిశుద్ధమైన పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ పెనుగాలి సంభవించింది. ఆ పెనుగాలి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ప్రత్యక్షం కాలేదు. ఆ తర్వాత పెనుగాలి అయిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే భూకంపం వచ్చింది. కానీ భూకంపం అప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షం కాల. ఆ తర్వాత మెరుపు వచ్చిందండి. మెరుపు వచ్చినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షం కాల. చూడండి, పెనుగాలి వచ్చినప్పుడు ప్రత్యక్షం కాలేదు, భూకంపం వచ్చినప్పుడు ప్రత్యక్షం కాలేదు, మెరుపు వచ్చినప్పుడు ప్రత్యక్షం కాలేదు. ఇవన్నీ అయిపోయి ఎప్పుడైతే అంతా నిమ్మళించిన తర్వాత అప్పుడు దేవుడు తన మెల్లనైన స్వరాన్ని ఏలియాకి వినిపించడం జరుగుతూ వచ్చింది. యెజబెలు విషయంలో భయపడి పారిపోతున్నాడు శత్రు అపవాదికి. ఈరోజు మనుషులందరూ భయపడి దూరంగా పారిపోతూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా చాలామంది జీవితాల్లో భయం పట్టుకుంది. అయితే బదిరి వృక్షానికి కిందకి వెళ్ళిపోయిన ఏలియాలాగా పారిపోయేటువంటి అనుభవం లేకపోయినా ఈరోజు అపవాది యొక్క కలగజేసే శోధనలకి ఈరోజు నువ్వు నిరాశ చెంది భయపడిపోయి నిరుత్సాహపడిపోయి బలహీనుడు అయిపోయి ఈరోజు నువ్వేం చేయలేని పరిస్థితుల్లో చేతులు కట్టుకుని కూర్చొని దిగాలుగా నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు స్వరాన్ని నీకు వినిపిస్తాడు. నీవు ఎప్పుడైతే ఈ ఆటుపోట్లన్నిటి నుంచి, ఈ భూకంపాలు, ఈ మెరుపులు, ఈ పెనుగాళ్ళు లాంటి ఇవన్నిటి నుంచి నువ్వు బయటకు వచ్చేసి మనసును నిమ్మళపరుచుకొని, ఎప్పుడైతే నువ్వు దేవుని మీద మనసు లగ్నం చేసి హృదయాన్ని నిమ్మళపరుచుకొని ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. నిన్ను దర్శిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నిమ్మళించి నిదానించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెడతావో అప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. నిజంగా ఇది మరి యెజబెలుకి దేవుడు ఏటి తీర్పు తీర్చనై ఉన్నాడు అనే విషయాన్ని ఏలియా ఎప్పుడైతే నిమ్మళించి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అలాగే ఇతర సంగతులు కూడా, అనేకమైన జరగబోయే సంగతులను కూడా దేవుడు ఏలియా జీవితంలో మరి తెలియపరుస్తూ వచ్చాడు. దేవుడు మాట్లాడతాడన్న నిజం, ఆయన యందు మన విశ్వాసం కలిగి ఉండిన యెడల ఆయన మాట్లాడతాడు. ప్రియులారా, ఆయన మనం నమ్మకం ఉంచాలి. దేవుడు ఒక ఊహా స్వరూపం కాదండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏదో ఒక ఇమాజినేషన్, ఒక ఊహా స్వరూపం కాదు. ఆయన ఒక వ్యక్తి. ఆయన మనం తెలుసుకోనగలము, ఆయన స్వరాన్ని వినగలము, ఆయన నడిపించగలడు. ఏ మానవునితో లేని సన్నిహిత సంబంధాన్ని నీతో ఏర్పరచుకుంటాడు. అనేక సంవత్సరాలు మనం స్నేహితులుగా ఉండొచ్చు, దేవునితో కలిసి నడవచ్చు, కలిసి జీవించవచ్చు. ఆయన మనల్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. ఆయన మనల్ని, మన యొక్క సమస్యలను తెలుసుకుంటాడు. ఈరోజు చాలామంది, కొంతమంది స్నేహితులు కలిగి ఉంటారు కదా, డీరెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి స్నేహితులు. కానీ అలాంటి వారితో కూడా కొన్ని మనం చెప్పుకోలేని సంగతులు ఉంటాయి. అలాగే భార్యాభర్తలకు ఉన్నప్పుడు కూడా మీరు గమనించినట్లయితే మనం వారితో కూడా పంచుకోలేని విషయాలు కొన్ని ఉంటాయి. మన వేదన మన యొక్క బిడ్డలతో చెప్పుకోలేం, భార్యతో చెప్పుకోలేం. కొన్నిసార్లు చెప్పుకోలేనటువంటి బాధలో మానవుడు కొనసాగుతూ ఉంటాడు కదండి. అట్లాగా ఎవరికి చెప్పాలో అర్థం కాని సమస్యల్లో, బాధల్లో ఈరోజు మనుషులు ఉంటున్నారు. అంతరంగంలో తీరని వేదన, తీరని బాధ కలిగిన వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి చెప్పుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినట్లయితే నీ బాధలన్నీ దేవుడు తీర్చేస్తాడు. అందుకే ఏలియా మరి ఎందుకు బదిరి వృక్షం కిందకి పారిపోతూ వచ్చాడు? ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఆయనే ఒక ప్రవక్త, ఆయన ఒక ప్రాఫిట్. ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవుడు అప్పటికి జరిగిస్తూ వచ్చాడు. తనకు ఒక కష్టం వచ్చింది, ఆ బాధ వచ్చింది, మనసులో భయం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరికి చెప్పాలో అర్థం కాక పారిపోయి ఒక వృక్షం కింద పోయి పడుకొని నిరుత్సాహపడిపోతూ వచ్చాడు. ఎందుకంటే చెప్పుకునేవారు ఎవరు లేరు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరు చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయటానికి, క్షేమకరంగా ఉంచడానికి, ఉన్నతంగా ఉంచడానికి, ప్రశస్తమైన జీవితాన్ని కలిగి నువ్వు జీవించడానికి, తగినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి
ఏ స్థలమైందైనా ఏ సమయమందైనా మనం ఆయన స్వరాన్ని వినాలి. ఎప్పుడైతే మనం ఆయన స్వరాన్ని గుర్తుపడతామో అప్పుడు మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏలియా జీవితంలో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుడు ఊహకందని కార్యాలు తన జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. భవిష్యత్తు గురించి ముందుగానే తెలియపరిచాడు. అనేకమైన పరిస్థితుల్లో ఏలియాని దేవుడు బహుగా ఆశీర్వాదకరంగా ఉంచి ఆరోహణం అయిపోయి నిత్య రాజ్యాన్ని చేరే విధంగా దేవుడు ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. కారణం ఏంటి? దేవుని స్వరాన్ని గుర్తుపట్టి వినగలిగినప్పుడు ఏలియా జీవితంలో ఆశీర్వాదం వస్తూ వచ్చింది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా, మన జీవితాల్లో కూడా, మన సమస్యల విషయంలో, మనకున్న ఇబ్బందుల విషయంలో, మనకున్న ఇరుకుల విషయంలో మనం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో బాధపడతా వేదన గురవుతూ ఉంటే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్వరాన్ని విని ఆత్మీయంగా మేలు పొందితే దేవుడు నిన్ను దీవించుకుంటూ వస్తాడు. నీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? అయితే దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన కొరకు కనిపెట్టు. నువ్వు ఎక్కడ ఉంటున్నావో అక్కడే మోకరించి, అయ్యా నీ స్వరాన్ని నాకు వినిపించమని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుని జీవితంలో ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపకు తండ్రి, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, మహిమాన్వితుడైన మా తండ్రి, ఏలియాని బదిరి వృక్షం నుంచి నాయన ఆ యొక్క పర్వతం మీదకి తీసుకెళ్ళి నాయన సుడిగాలి అలాగే భూకంపము మరి మెరుపు వచ్చినప్పుడు మాట్లాడేది, కానీ ఎప్పుడైతే నెమ్మళించావో ఆ నెమ్మది గల హృదయాన్ని ఎప్పుడైతే కలిగి ఉన్నారో అప్పుడు నాయన వారితో మీరు మాట్లాడావు. అలాగే ఈ రోజున ఎంతమంది అయితే కలవరంలో ఉంటున్నారో నాయన కలవరాలను విడిచిపెట్టి నెమ్మదిగా నీ సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా వారితో మీరు మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువు నామం పేరిట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసం సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.